హాయ్ అండి, ఈరోజు మీకు మంచి మిరియాల చారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వర్షాకాలం వచ్చేస్తుంది కదండి, అందరికీ జలుబులు దగ్గులు వస్తూ ఉంటాయి. ఇలా గనుక మిరియాల చారు చేసుకుంటే వేడివేడిగా అన్నంలో తింటే గొంతులో హాయిగా ఉంటుంది, జలుబు దగ్గు కూడా తగ్గిపోతుందండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ మిరియాల చారు కోసం కావలసిన పదార్థాలు చూపిస్తున్నాను. 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలండి. వీటిని ఏం వేయించలేదు, పచ్చివే తీసుకున్నాను. అలాగే కొద్దిగా చింతపండు రసం, తర్వాత పసుపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి. ఒక 3 పచ్చిమిర్చిలను కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక 2 ఎండుమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇవి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ వీటిని వేయించకూడదు, పచ్చివే తీసుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేయండి. ముందే వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఆ ధనియాలు, మిరియాలు అనేవి గ్రైండ్ అవ్వండి, అందుకే వాటిని ఫస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లి వేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె వేయండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. తర్వాత ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేయండి. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. వీటన్నింటినీ ఒకసారి కలుపుకోండి. తర్వాత కొద్దిగా కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేయండి. తర్వాత కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి. ఇలా వీటన్నింటినీ ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇలా ఇవి మంచిగా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం అనేది వేసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి చింతపండు రసం అనేది. తర్వాత ఒక 2-3 గ్లాసుల నీళ్ళు వేసుకుంటున్నానండి. పులుపు అనేది చూసుకుంటూ మీరు నీళ్ళు అనేది వేసుకోండి, ఎక్కువ తక్కువ మీరు తినేదాన్ని బట్టి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, మిరియాలు, ఈ వెల్లుల్లి ఈ మిశ్రమం ఉంది కదా, ఇది వేసుకోండి. ఇదంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. మంచిగా ఈ విధంగా కలిసే విధంగా కలుపుకోండి. దీన్ని మనం మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-10 నిమిషాల వరకు మంచిగా మరిగించుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేయండి. కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5-10 నిమిషాల వరకు బాగా మరిగించండి. ఇది బాగా మరుగుతూ ఉంటే మంచి స్మెల్ అనేది వస్తుంది మనకు. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక 10 నిమిషాల వరకు అయినా బాగా మరిగించండి హై ఫ్లేమ్లో. అంతేనండి, మనకు వేడివేడిగా మిరియాల చారు అనేది రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, గొంతులో హాయిగా ఉంటుంది, జలుబు దగ్గు లాంటివి కూడా తగ్గిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్